ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ డిజైన్లో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే చూద్దాం. కాన్ఫిగరేషన్స్ వచ్చేసి 3 టైమ్స్. ఒకటి కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, కామన్ బేస్. 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. దాంతో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి ఈ వీడియోలో. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే ఇన్ దిస్ టైప్ ద ఎమిటర్ ఈజ్ కామన్ టు బోత్ ఇన్పుట్ టర్మినల్ అండ్ అవుట్పుట్ టర్మినల్. ఇన్పుట్ టర్మినల్ ఏంది? ఎమిటర్ అనేది కామన్ ఉన్నప్పుడు ఇన్పుట్ టర్మినల్ వచ్చేసి బేస్ ఎమిటర్, అదే అవుట్పుట్ టర్మినల్ వచ్చేసి కలెక్టర్ ఎమిటర్. ఇదే ఉంటుంది చూడండి, బేస్ ఎమిటర్ టర్మినల్, కలెక్టర్ ఎమిటర్ కలెక్టర్ టర్మినల్ అనేది ఉంటుంది, ఆర్ కలెక్టర్ ఎమిటర్ టర్మినల్ అనేదైనా ఉంటుంది. హెన్స్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ గ్రౌండెడ్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. దీన్నే మనము ఎమిటర్ అనేది గ్రౌండ్ చేస్తే దాన్నే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటాం. దాని దాని డెఫినేషన్ అయిపోయిన తర్వాత సర్క్యూట్ చూడండి ఎలా ఉంటుందో. సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ చేసిన తర్వాత ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి కన్ఫర్మ్గా యారో మార్క్ అనేది ఇలా అప్వర్డ్సే ఉంటుంది. ఇది ఎన్పిఎన్. నెక్స్ట్ ఎన్పిఎన్ అయిన తర్వాత ఇది కామన్ వచ్చేసి ఎమిటర్ కాబట్టి ఎమిటర్ అనేది గ్రౌండ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఎమిటర్ అయిపోతే దానికి పైన ఉండేది కలెక్టర్, దానికి ఇటు సైడ్ ఉండేది బేస్. నెక్స్ట్ ఇక్కడ బేస్కి యామ్మీటర్, వోల్ట్ మీటర్ అప్లై చేసిన సిరీస్లో. నెక్స్ట్ ఈ కలెక్టర్కి యామ్మీటర్, వోల్ట్ మీటర్ సిరీస్లో అప్లై చేసిన తర్వాత ఈ రెండు ఉన్న తర్వాత రెసిస్టెన్స్ ఉండాలి కదా, వేరియబుల్ రెసిస్టెన్స్. ఇలా ఉంటే ఇలా యారో మార్క్ ఇలా ఉన్న వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాం. దీనికి కూడా వేరియబుల్ రెసిస్టెన్స్ అప్లై చేసిన తర్వాత ఈ బీ కదా బేస్ కాబట్టి ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి విబిబి ఉంటుంది. ఇది కలెక్టర్ కాబట్టి ఇక్కడ విసిసి అనే వోల్టేజ్ అనేది ఉంటుంది. ఆర్పిఎస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీన్ని ఆర్పిఎస్ అంటాం. ఇక్కడ వచ్చేసి విసిసి ఆర్పిఎస్, అదే విబిబి ఆర్పిఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేస్ ఎమిటర్, దానికి రెండు మధ్యలో ఉన్న వోల్టేజ్ వచ్చేసి ఇది బేస్కి ఎమిటర్కి రెండు దాంట్లో మిడిల్లో ఉంది కాబట్టి విబిఈ అనేది వోల్టేజ్. నెక్స్ట్ అలానే ఇక్కడ వచ్చేసి ఇది ఎమిటర్ కలెక్టర్, దానికి మిడిల్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి విసిఈ కలెక్టర్కి ఎమిటర్కి ఉన్న వోల్టేజ్. నెక్స్ట్ ఇది సి కలెక్టర్ కాబట్టి ఐసి కరెంట్, ఇది బేస్ కాబట్టి ఐబి కరెంట్. ఇది దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ దేనికి ఉంటాయి? ఇన్పుట్ కరెంట్కి, అదే ఇన్పుట్ వోల్టేజ్కి. ఇన్పుట్ కరెంట్ ఏంది? ఇది ఇన్పుట్ ఎప్పుడైనా స్టార్టింగ్ ఉండేది, ఇది అవుట్పుట్. ఇన్పుట్ కరెంట్ ఏంది? ఇక్కడ ఐబి, అదే ఇన్పుట్ వోల్టేజ్ ఏంది? విబిఈ. ఈ రెండు దాంట్లో గ్రాఫ్ గీసేటప్పుడు అదే అవుట్పుట్లో ఉన్న ఈ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. చూడండి, ఇన్పుట్ ఐబి, ఇన్పుట్ ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్ విబిఈ. ఆ రెండు దాని మధ్య గ్రాఫ్ గీస్తాం. ఎప్పుడు ఇక్కడ అవుట్పుట్లో ఉన్న వోల్టేజ్ అనేది కాన్స్టెంట్లో పెడతాం. ఇదే ఇక్కడ చూడండి డెఫినేషన్ కూడా. ద గ్రాఫ్ ఈజ్ బిట్వీన్ ద ఇన్పుట్ వోల్టేజ్ విబిఈ అండ్ ఇన్పుట్ కరెంట్ ఐబి బై కీపింగ్ ద కాన్స్టెంట్ వోల్టేజ్ కాన్స్టెంట్ ఏంది? విసిఈ. అవుట్పుట్ వోల్టేజ్ అంటే విసిఈనే కదా అవుట్పుట్లో ఉండేది. రిపీటెడ్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్, అదే రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట అవుట్పుట్ వోల్టేజ్. ఇదండి ఇక్కడ. నెక్స్ట్ అదే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి అవుట్పుట్లో ఉన్న కరెంట్ ఐసి, అదే అవుట్పుట్లో ఉన్న వోల్టేజ్ విసిఈ. ఆ రెండు తీసుకొని ఇన్పుట్లో ఉన్న కరెంట్ని కాన్స్టెంట్లో పెడతాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్లో ఉన్న కరెంట్ ఏంది? ఐసి, అదే అవుట్పుట్లో ఉన్న వోల్టేజ్ విసిఈ. ఈ రెండు దాంట్లో గ్రాఫ్ గీసి ఇక్కడ ఇన్పుట్లో ఉన్న ఈ కరెంట్ అనేది కాన్స్టెంట్లో పెడతాం. చూడండి, ఇన్పుట్లో ఉన్న ఈ కరెంట్ అనేది కాన్స్టెంట్లో పెడతాం, ఐబి అనేది కాన్స్టెంట్లో పెడతాం. ఇదే ఇక్కడ ఈ డెఫినేషన్ అనేది ఈ గ్రాఫ్ కింద రాయండి, నేను సైడ్లో రాసినాను అనమాట. ద క్యారెక్టరిస్టిక్ రిలేషన్ బిట్వీన్ కలెక్టర్ కరెంట్ ఐసి అండ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ విసిఈ ఆఫ్ వేరియడ్ ఫిక్స్డ్ వాల్యూ ఐబి అనేది ఫిక్స్డ్ వాల్యూ అని పెట్టేసినాం. నెక్స్ట్ దీంట్లో ట్రాన్సిషన్ పారామీటర్స్ అనేవి ఎలాగనుకుంటామంటే 4 ఉంటాయి. ఫస్ట్ ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్,
నెక్స్ట్ అవుట్పుట్ అడ్మిటెన్స్, నెక్స్ట్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, నెక్స్ట్ రివర్స్ వోల్టేజ్ గెయిన్ అనేది 4 ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది, ఇంపిడెన్స్ అంటే ఏంది, ఇంపిడెన్స్ అంటే రివర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇంపిడెన్స్ అనేది రెసిస్టెన్స్కు రివర్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది తెలుసు కదా ఫార్ములా, V=IR, ఓమ్స్లో ఫార్ములా తెలుసు. అదే మీకు ఇక్కడ ఏంది R కావాలంటే మీకు ఏమొస్తుంది, V/I వస్తుంది. R కావాలంటే V/I వస్తుంది. అది ఇది వచ్చేసి సేమ్ దీని మాదిరి ఉంటుంది. అది అడ్మిటెన్స్ అంటే రివర్స్. ఇదే ఇప్పుడు అడ్మిటెన్స్కి చూసుకోండి. అడ్మిటెన్స్ అంటే ఏంది, ఈ రెసిస్టెన్స్కి రివర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంది I/V ఉంది కదా, అంటే రివర్స్ అవుతుంది. అది I/V అయితే అది అడ్మిటెన్స్ అంటాం. ఓన్లీ ఆర్కి సంబంధించింది V/I ఉంటే అది ఇంపిడెన్స్ అంటాం. ఇంపిడెన్స్ అంటే చూడండి, ఇంపిడెన్స్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ కదా, ఇంపిడెన్స్ అంటే V=IR ఫార్ములా. అదే R కావాలంటే నీకు V/I. అంటే ఇన్పుట్లో వోల్టేజ్ ఎంత ఉంది, అదే ఇన్పుట్లో కరెంట్ ఎంత ఉందో చూద్దాం. ఇన్పుట్లో వోల్టేజ్ ఎంత ఉంది, ఇన్పుట్లో వోల్టేజ్ వచ్చేసి VBE, అదే కరెంట్ వచ్చేసి IB. అదే ఉంటుంది VBE/IB అనేది ఉంటుంది. VBE/IB. VCE అనేది కాన్స్టెంట్లో ఉంటుంది, ఎందుకంటే ఇది ఇక్కడ ఇన్పుట్కి VCE అనేది కాన్స్టెంట్ అనమాట. నెక్స్ట్ అడ్మిటెన్స్ అంటే ఏంది, రివర్స్ ఆఫ్ ఇంపిడెన్స్. ఇక్కడ V/I ఉంది కదా, ఇక్కడ వచ్చేసి I/V ఉంటుంది. ఇక్కడ అవుట్పుట్ అడ్మిటెన్స్ కాబట్టి అవుట్పుట్లో కరెంట్ ఎంత, అవుట్పుట్లో కరెంట్ వచ్చేసి IC, అదే అవుట్పుట్లో వోల్టేజ్ వచ్చేసి VCE, అంటే IC/VCE అనేది ఉంటుంది. IC/VCE. ఇక్కడ IB అనేది కాన్స్టెంట్ కదా, ఎందుకంటే అవుట్పుట్లో ఇక్కడ గ్రాఫ్లో చూసుకుంటే అవుట్పుట్లో ఏది IB అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అంటే ఏంది, అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ బై I/in. అంటే అవుట్పుట్ కరెంట్ ఏముంది ఇక్కడ, అవుట్పుట్ కరెంట్ వచ్చేసి IC, అదే ఇన్పుట్ కరెంట్ వచ్చేసి IB, అంటే IC/IB. దీనికి కాన్స్టెంట్ అనేది సేమ్ ఇక్కడ ఫస్ట్ దాంతో ఏముంటే ఫార్వర్డ్ గెయిన్ కూడా అదే ఉంటుంది కాన్స్టెంట్. నెక్స్ట్ రివర్స్ వోల్టేజ్ అంటే ఇది కూడా సేమ్, ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ ఏముంది ఇక్కడ VBE/VCE. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించింది IB అనేది కాన్స్టెంట్లో ఉంటుంది. దీన్ని మనము ఇలా HRE అని రాస్తాం, ఎందుకంటే ఇది రివర్స్ కాబట్టి. H అంటే హైబ్రిడ్, R అంటే రివర్స్, E అంటే ఎమిటర్, కామన్ ఎమిటర్కి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా F అంటే ఫార్వర్డ్ కరెంట్, H అంటే హైబ్రిడ్, E అనేది ఎమిటర్. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ కాబట్టి HOE, ఇక్కడ ఇన్పుట్ కాబట్టి HIE అని రాసుకోవచ్చు. ఇది ట్రాన్సిషన్ పారామీటర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గ్రాఫ్స్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ and definition of the common emitter configuration. This is about this common emitter configuration. Thank you. Please like and subscribe my channel. Thank you.